హాయ్ హాయ్. ఎందుకంత ఆగి హాయ్ అని చెప్పావు నీరసంగా? సో ఏం చదువుతున్నావు? ఏం పేరు నీ పేరు? My name is K.C. I am studying in 5th class. సిరి 5th క్లాస్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఎక్కడికి వెళ్ళలేదు సమ్మర్ హాలిడేస్ కి? వెళ్ళలేదా? నువ్వు ఒక్కదానివేనా? బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? అన్నున్నాడు. అన్నున్నాడా? ఏం పేరు అన్న పేరు? సంజయ్. సంజయ్. సో ఇంతకీ సిరి మీ మదర్ ఎవరు? భాగ్యలక్ష్మి. హాయ్ అండి. హాయ్ అండి. సో మీరు చేసే అన్ని వెరైటీస్ తింటుందా? తింటుందండి. పక్కలు పెట్టకుండా కొద్దిగా పెడుతుంది. సో ఈ రోజు సిరి నీకేంటంటే చాయిస్, మమ్మీ ఏం చేస్తానో అది తినక్కర్లేదు, నువ్వేం అడిగితే అది వాళ్ళు చేస్తారనమాట. సో నీకు నచ్చినవి నువ్వు అడగొచ్చు, ఓకేనా? సో నువ్వు ఆలోచించు, నేను మళ్ళీ వచ్చి రాస్తాను. ఓకే? హాయ్. హాయ్. మన ఇద్దరం సేమ్ పించా. ఏం పేరు నీ పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య. సో మీ మదర్ పేరు ఏంటి? సంతోష్ లక్ష్మి. సంతోష్ లక్ష్మి. మీ ఇద్దరు సిస్టర్సా? ఓ బయట వీరిద్దరు కూడా. సో నువ్వేం చదువుతున్నావు? 8th class. 8th క్లాస్. వెరీ గుడ్. సో నీకు అన్ని ఇష్టమేనా అమ్మ చేసేవి? ఏమైనా ఇష్టం లేని ఉన్నాయా? ఉంటాయి, ఆబ్వియస్లీ ఉంటాయి కదా. సో సరే, నీకు కూడా అంతే. ఈ రోజు నీకేమి ఇష్టమో అది నాకు చెప్పావనుకో, నేను రాస్తాను, మమ్మీ అది చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాము మరి ఈ మూడిట్లో మీ మమ్మీ ఏం సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, తీసుకోండి. సో మళ్ళీ చూద్దాం మీ సిస్టర్ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం వచ్చాయి. ఓకేనా? ఓకే, సో తీసుకోండి మీరు. ఓకే, సో చూడండి ఇప్పుడు ఎవరికి ఏమొచ్చాయో. సున్నుండలండి. సున్నుండలా? ఓకే. సో మీకండి? బ్రెడ్ కట్లెట్ అండి. బ్రెడ్ కట్లెట్. సో ఒక స్వీట్, ఒక హాట్ అనమాట. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. సున్నుండలు చేసేస్తారా? ఓకే. సో అంటే మినప సున్నుండలే కదా? మినప సున్నుండ. ఓకే. ఓకే, మరి మినప సున్నుండలకు కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. మినప సున్నుండలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, పంచదార పొడి 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పిస్తా కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. సో ఫస్ట్ మనం ఏమైనా వేయించాలా? ఫస్ట్ మినపప్పు తీసుకొని సిమ్లో వేయించుకోవాలండి. ఓకే. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని వేయించితే స్మెల్ బాగుంటుంది. కొంచెం లైట్. ముందుగా మనం మినపప్పు వేయించుకుందామండి. కొంచెం కలర్ చేంజ్ అయితే కొంచెం లైట్. మనకి ఎలాగో పప్పు అది వేగితే స్మెల్ బాగా వస్తుంది, దాన్ని బట్టి ఈజీగా తెలిసిపోతుందండి. అండ్ మినపప్పు హెల్త్ కి చాలా మంచిదండి. సున్నుండలు బేసిక్ గానే ఒక హెల్దీ ఫుడ్. పిల్లలకి బ్రెయిన్ కి కూడా బాగుంటుంది. మామూలుగా కూడా మా పాప వేరే స్వీట్స్ ఏం తినదు. మా అక్క చేసిన సున్నుండాలంటే చాలా ఇంట్రెస్ట్ గా తింటుంది. అసలు మామూలుగా ఏ స్వీట్ తినదు, ఇది ఒక్కటి మట్టుకు తింటుంది. సున్నుండలు ఇష్టమా? బాగా చాలా ఇష్టం. మా పాపకి చాలా ఇష్టం. సున్నుండలు ఇష్టమా నీకు? చెల్లె పాప ఇద్దరు. ఓకే. సో సరిపోతుందండి. ఆఫ్ చేసేనా? ఇది కొంచెం చల్లారాలండి. అప్పటి వరకు మనం దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఇద్దరేనా అండి సిస్టర్స్? ఇంకా ఇద్దరు సిస్టర్ మేము. మా ఇద్దరి మధ్యలో అన్నయ్య అండి. తన పేరు నగేష్ అండి. హాయ్ చెప్పండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పరా? ఓకే. సో తప్పకుండా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. మా బాబు ఉన్నాడు, రాలేదు. మీ బాబు రాలేదా? మా బాబు పేరు చరణ్. సో చరణ్, మీ బాబు పేరు? చరణ్ సాయి అండి. చరణ్ సాయి. తనేం చదువుతున్నాడు? 10th అయిపోయింది, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓ వెరీ గుడ్. కొంచెం కిస్మిస్ వేస్తున్నానండి. ఓకే. కొద్దిగా కాజు, జీడిపప్పు. సో యూజువల్ గా సున్నుండలు మోస్ట్లీ ప్లెయిన్ గానే చుట్టేస్తారు. ప్లెయిన్ గా ఉంటాయి. ఇది జస్ట్ గార్నిష్ గురించి అండి. ఓకే. పిల్లలకి కొంచెం గార్నిష్ కానీ వాళ్ళకి డెకరేషన్ ఉంటే ఈజీగా తింటారు కదా, నచ్చుతుంది బాగా. ఇది అయిపోయిందండి. స్టవ్ కట్టేసి ఇది అయిపోయిందండి. మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందామా?
ఇది కొంచెం సన్నగా చేసుకుంటే బాగుంటుందండి. కొంచెం రవ్వలాగా కూడా చేసుకోవచ్చు. ఎలాగో అంటే మనం ఎంత గ్రైండ్ చేసినా కొంచెం అది ఆ రవ్వ ఉంటుంది కదా, కొంచెం అలా తగిలితేనే పళ్ళకి టేస్ట్ బాగుంటుంది. ఇది వేసేసుకున్నాం కదా, మనం ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాం. ఇది మిక్స్ అయిపోయిందండి. మనం తీసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ పెట్టుకో. ఇది మెత్తగా అయిపోయింది చూడండి. ఓకేనా? అయిపోయింది. ఓకే. సో అన్ని అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇంకా మనం కొంచెం నెయ్యి వేడి చేసుకుందామా? కొంచెం ఎక్కువ వేడి కాదు, లైట్ గా వేడి చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో మిగతా పౌడర్స్ వేసేస్తారా? ఇలా ఇంట్లో వేసేసుకుందాం. ఇది మినప్పిండి అండి. పంచదార కూడా కొంచెం మిక్సీ వేసుకొని పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. ఈ రెండు మిక్స్ చేసేసుకోవాలండి. ఓకే. సో సున్నుండలు కొంచెం ఆ పిండి అది వేడిగా ఉన్నప్పుడు చుట్టుకుంటే మనకి బాగా కుదురుతుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేడి చేసుకొని దీంట్లో వేసుకోవాలండి. ఓకే. మామూలుగానే సున్నుండలు అంటే చాలా ఎక్కువ నెయ్యి వేసి అలా చుట్టుకుంటూ ఉంటారు, అందుకే అది వరకట్లో హెల్దీగా ఉండేది. ఇప్పుడు నెయ్యి ఎక్కువ కొంచెం పాలు చల్లుకొని కూడా చల్లుకోవచ్చు కదా. యా. సో మీరు ఏమైనా వర్కింగా లేకపోతే ఇంట్లో అయినా? నేను వర్కింగ్ అండి. నేను డెక్కన్ మీడియాలో చేస్తాను, అత్తాపూర్ బ్రాంచ్ లో. ఓ సూపర్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు బ్యాంక్ లోన్స్ చేస్తుంటారు. బ్యాంక్ బిజినెస్ లోన్స్ చేస్తుంటారు. ఓకే. సో ఏం పేరు మీ వారి పేరు? మా వారికి శ్రీనివాస్ గుప్తా అండి. ఒకసారి మా వారికి హాయ్ చెప్పరా? తప్పకుండా. శ్రీనివాస్ గారు మీకు ప్రత్యేకంగా నా తరపు నుంచి హాయ్. అండ్ మా ఆఫీస్ లో వాళ్ళందరికీ కూడా ఒకసారి. అవునా? సో డెక్కన్ మీడియా వాళ్ళకి, లక్ష్మి గారు పనిచేస్తున్న కొలీగ్స్ అందరికి కూడా నా తరపు నుంచి, మా షో తరపు నుంచి హాయ్. మా పేరెంట్స్, మా ఫాదర్ పేరు లింగం అండి, మా మదర్ పేరు రమణి. మా పేరెంట్స్ కూడా హాయ్ చెప్పి ఇంకొకసారి లిస్ట్ చెప్పండి అందరికి. ఫ్యామిలీ. ఓకే. సో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, పేరెంట్స్ కి ప్రత్యేకంగా నా తరపు నుంచి ఒక పెద్ద నమస్తే అండ్ హాయ్. సో ఏం చేస్తున్నావు ఐశ్వర్య ఇంట్లో ఖాళీ టైంలో? టీవీ చూస్తున్నావా? నో టీవీ. నో టీవీయా? ఎందుకు? టీవీ చూడటం ఇష్టం లేదా? కనెక్షన్ లేదు. టీవీయే లేదు మా ఇంట్లో. టీవీయే లేదా? లేదండి. అదేంటి? అంటే ఇంకా అందరం వెళ్ళిపోతాం కదా, వచ్చిన తర్వాత కూడా మళ్ళా అదో వేరే ప్రపంచంలో ఉంటాం. ఇంట్లో వచ్చిన తర్వాత అసలు ఎప్పుడు టీవీ లేదా మీ ఇంట్లో? ఒకప్పుడు ఉండేదండి, 5 years బ్యాక్. తర్వాత తీసేసాం. పిల్లలు చదవడం అన్ని ఇబ్బంది అవుతుంది. గ్రేట్ కదా. మీ ఇంట్లో ఉందా? మా ఇంట్లో లేదండి. ఇంట్లోనే లేదా? టీవీ లేదు. మరి మీ పిల్లలు గోల్ చేయరా ఇప్పుడు టీవీ గురించి? టైం సరిపోదండి. ఇంకా దానికంటే నుంచి ఇంటర్నెట్ ఉందండి. అవునా? దాంట్లో హ్యాండ్ ఫోన్స్ అండి అందరికి, ప్రతి ఒక్కరికి ఒక టీవీ. ఇంకెందుకైతే టీవీ ఉన్నా లేకపోయినా ఏముంది, మొత్తం టీవీ అంతా దీంట్లో వస్తుంది కదా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వేమన్నా సింగింగ్, డాన్సింగ్ ఇట్లాంటివి నేర్చుకుంటున్నావా ఐశ్వర్య? లేదు. లేదా? స్కూల్కి వెళ్ళే టైంలో నేర్చుకుంటాను. అదే ఏం నేర్చుకుంటున్నావు? పాటలు పాడడం. పాడతావా? మరి ఏమైనా పాడతావా? ఇంకా వెళ్ళలేదా? ఇప్పుడు స్టార్ట్ అయితే వెళ్తానంటున్నావా? ఓకే. ఈ గ్యాప్ లో మీ మమ్మీ చక్కగా సున్నుండలు చుట్టేశారు, బాగున్నాయండి, సాఫ్ట్ గా చాలా నీట్ గా వచ్చాయి. వేయించిన డ్రై ఫ్రూట్స్ దీనిపైన గార్నిష్ కి పెట్టుకుంటున్నాం. మనం ప్లేట్ పైన గార్నిష్ చేసుకుంటాం వేడిగా. సమ్మర్ లో స్పెషల్ గా సున్నుండలు రెడీ అండి. సూపర్. ఓకే అండి, మరి మినప సున్నుండలు రెడీ. టేస్ట్ చూసే తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మినప సున్నుండలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి మినపప్పు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి పిస్తా, కిస్మిస్, జీడిపప్పు వేయించి పక్కనుంచాలి. ఒక బౌల్లో మినప్పిండి, పంచదార పొడి, కాచిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చేత్తో ఉండల్లా చుట్టుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మినప సున్నుండలు రెడీ. ఓకే అండి, మరి మినప సున్నుండల తయారీ విధానం చూసారు కదా. చుట్టడం అయితే బాగా చుట్టారండి, చక్కగా నీట్ గా ఉన్నాయి.
యా సో టేస్ట్ చూసేద్దాం. ఇంకా ఫస్ట్ పిల్లలకి ఇచ్చేద్దాం. తీసుకో ఐశ్వర్య. ఎలా ఉన్నాయండి? చాలా బాగుంది. స్వీట్నింగ్ అది బాగా పర్ఫెక్ట్ గా సరిపోయింది. బాగుందండి. కొంచెం రబ్బరబ్బగా ఉండి కరకరలాడుతూ అవును. బాగుంది. బేసిక్ ఇలాంటి స్వీట్స్ ఏంటంటే మనకు ఒక టేస్ట్ అలవాటు అయిపోయి ఉంటుంది కదా, సో అలా అవి తినగానే ఆ ఫ్లేవర్స్ అన్ని మనకి ఈజీగా తెలిసిపోతూ ఇదైపోతుంది. ఉంటాయి మనకి. సో చాలా టేస్టీగా ఉంది.